వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిబాబు హోమ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హార్వెస్టింగ్ అండి. ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా గ్రీన్గా ఉన్నాయో. ఇంత సమ్మర్లో కూడా ఎంత హెల్తీగా ఉంది చూడండి ఆకుకూర. ఈ ఆకుకూరను మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఒక టబ్లో చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో. మనం ఎప్పుడైనా ఆకుకూర సీడ్స్ని దగ్గరగా కాకుండా పల్చగా వేసుకోవాలండి. పల్చగా వేసుకోవడం వల్ల ప్లాంట్ బాగా ఎదిగి మనకి మంచి ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఆకుకూర విత్తనాలు ఒత్తుగా చల్లుకుంటారు. ఒత్తుగా చల్లుకోవటం వల్ల అది జర్మినేట్ అవుతుంది కానీ ప్లాంట్ అయితే పెరగదండి. మీకు తెల్లగా పాలిపోయినట్టు అయిపోయి ప్లాంట్స్ చచ్చిపోవడం అలా జరుగుతుంది. మీకు హార్వెస్టింగ్ రాదు సరిగా. చూడండి, నేను దీంట్లో 2-3 విత్తనాలే ఉన్నాయి. ఇది వాలంటరీగా వచ్చిందిలేండి, అయినా కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా చూడండి 3 మొక్కలు ఎంత బుషీగా ఉంది చూడండి. ఇట్లా ఎస్పెషలీ తక్కువ పార్ట్స్ ఉన్నవాళ్ళు ఇట్లా మల్టిపుల్గా వేసుకుంటే ఒక్కొక్క దాంట్లో 2-3 మొక్కలు ఉన్నా సరే మంచిగా మీకు సరిపోను హార్వెస్ట్ అయితే వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ మాత్రం ఎప్పుడు ఆకుకూరలకి, లీఫీ వెజిటేబుల్స్కి నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. చూడండి, ఇది వాటర్ బాటిల్స్లో వేసాను. ప్లేస్ లేదు మాకు, బాల్కనీస్ మాత్రమే అనుకునేవాళ్ళు, బాల్కనీ గార్డెనింగ్ చేసే వాళ్ళకు కూడా మీరు కనీసం ఆకుకూరలైనా పెంచుకోవచ్చండి. ఇట్లా బాటిల్స్లో ఒక్కొక్క బాటిల్లో 2-3 విత్తనాలు వేసుకుంటే చాలండి, చాలా బాగా వస్తుంది. మీకు 2-3 టైమ్స్కి కట్ చేసుకోవచ్చు. దాంట్లో నుంచి దూరం వేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అదేనండి. ఒకేసారి క్రాప్ తీసివేయకుండా మనం 4-5 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. దాని నుంచి ఇట్లా కట్ చేసుకుంటూ ఉంటే దానికి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ మనకి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుంది. ఎవ్రీ వీక్ మనం మన గార్డెన్ నుంచి ఆకుకూర అయితే తీసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇట్లానే చేస్తాను, నాకు బాగా వర్కౌట్ అయింది. అందుకే నేను మీకు ఈ మెథడ్ని సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నేను హ్యాంగింగ్లో కూడా వేశాను. హ్యాంగింగ్లో కూడా చూడండి, హ్యాంగింగ్ వాటర్ టిన్ పై పార్ట్ని ఇట్లా హ్యాంగ్ చేశాను. దానిలో కూడా ఆకుకూర విత్తనాలు వేశాను, అది కూడా బాగా వచ్చింది. ఇక్కడైతే ఒక టబ్లోనే పొన్నగంట ఆకండి ఎంత హెల్తీగా ఉంది చూడండి. ఇది కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇంకా మన గార్డెన్లో ఎవ్రీ హార్వెస్ట్లోనూ ఖచ్చితంగా ఉండే హార్వెస్ట్ వంకాయలు అయితే మన టెర్రస్ మీద చాలా బాగా కాస్తున్నాయి. ఇంత సమ్మర్లో కూడా అది పూత బాగా నిలబడి కాయ కింద కన్వర్ట్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా బాగా కాస్తున్నాయండి వంకాయలు. ఏం లేదండి, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కొంచెం వర్మీ కంపోస్టు ఇస్తూ ఉండాలి. అట్లానే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మంత్లీ 2 టైమ్స్ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజరు మనం ప్లాంట్ మొదట్లో కానీ పాలియర్ స్ప్రేయర్ కానీ ఇస్తూ ఉంటే మనకి ఈల్డింగ్ అయితే చాలా బాగా వస్తుంది. వాటరింగ్ కూడా మనం ప్రాపర్గా చేసుకోవాలి. సమ్మర్లో ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్ టైంలో కానీ వాటరింగ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. వాటర్ చేసేటప్పుడు కొంచెం ప్లాంట్స్ను కూడా తడిపేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అవి కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాయి ఈ సమ్మర్ మోడ్ నుంచి. ఇవి తెల్ల వంకాయలు, ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇది ఫైనల్గా మన గార్డెన్లో ఈ హార్వెస్ట్ అయితే వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.